నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం. ప్రజాశాంతి భద్రతల్ని మరింత పటిష్టం చేసే దిశగా పోలీస్ శాఖ కీలక అడుగు. పందలపాకలో ఘనంగా నిర్వహించిన పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజాసేవకు పరమార్థం రక్తదానం. ఎన్టీఆర్ ఆశయ సాధనకు నిబద్ధత. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. కూటమి ప్రభుత్వం దోపిడీకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీరా జగ్గిరెడ్డి. వరపుల తమ్మయ్య బాబుకి ఘన నివాళి అర్పించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. పేదలకు బియ్యం బస్తాలు నగదు పంపిణీ చేసిన గుర్రంపాలెం పంచాయతీ జనసేన అధ్యక్షులు గాది నాగరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ప్రజాశాంతి భద్రతల్ని మరింత పటిష్టం చేసే దిశగా పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసంఘిక శక్తులపై ఉక్కుపదం మోపే క్రమంలో రామచంద్రపురం పోలీసు విభాగం ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రౌడీ షీటర్లు పోలీసులు ఆదివారం ఉదయం 11 గంటలకు రామచంద్రపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం డీఎస్పీ స్వయంగా హాజరై రౌడీ షీటర్లను ఉద్దేశించి స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన జీవనం గడపాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు సహించబోమని, చిన్న తప్పు చేసినా చట్టం తన పని తాను చేస్తోందని డీఎస్పీ స్పష్టంగా తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో భాగంగా రౌడీ షీటర్లు అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, ప్రజల్లో భయాందోళన సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే వారి నుండి బైండ్ ఓవర్ అమౌంట్ కట్టించడమే కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ మండపేట రూరల్ సీఐలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఇలాంటి కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిన్న ఈ కోడి పందాలు, పేకాట్లు వీటికి సంబంధించి ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని అందరికీ చెప్పున్నాం. మీలో ఎవరైనా సరే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీ అందరి చేత బైండ్ ఓవర్ పెట్టించాం ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి. ఆ అమౌంట్కి మీ చేత కట్టించడం జరుగుతుంది. మీలో ఎవరైనా వెళ్ళున్నారా అలాగా ఏదైనా కేసులో ఇరుక్కోవడం కానీ, అక్కడికి వెళ్ళి గొడవ చేయడం కానీ, అక్కడ కోడి పందాల్లో కానీ పేకాట్లో కానీ దొరకడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారా? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఇప్పుడు ఎట్లున్నాడు? ఒకేసారి ఎందుకు కొట్టుకున్నావు? అప్పుడు నీకేం పని అసలు వెళ్ళడానికి? ఎవరి దగ్గర? కార్ నీదేనా? ఎంత వస్తుంది ఆదాయం? ఆదాయం ఎంత వస్తుంది? నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో గల 7 పోలీస్ స్టేషన్లో
కి సంబంధించిన రౌడీ షీటర్లందరినీ ఏ కేటగిరీ రౌడీ షీటర్లు అది కూడా సీరియస్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన రౌడీస్ అందరినీ కూడా పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా పోలీస్ అధికారుల సమక్షంలో. ఈ రౌడీలందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది, వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని వాళ్ళ పద్ధతి మార్చుకొని సన్మార్గంలో ప్రయత్నించి ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవిస్తే తప్ప మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేశారంటే, ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే, ఏదైనా ఎక్స్టార్షన్లో కానీ ఏదైనా ఎవరైనా కొట్లాట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదంటే చిన్నపిల్లల మీద అమ్మాయిల మీద అబ్బాయిల మీద అటాక్ చేయడం కానీ, లేదంటే వేరే ఏదైనా గంజాయి తీసుకోవడం కానీ, మద్యపానం సేవించి ఏదైనా రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటి ఏదైనా ఇష్యూ మనకు నోటీస్లోకి వచ్చింది అంటే వెంటనే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులో ఆల్రెడీ బుక్ చేసాం, బైండ్ ఓవర్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఆ బైండ్ ఓవర్ ఫీచర్ చేసి ఎంతకైతే వాళ్ళు బైండ్ ఓవర్ రాసి పెట్టారో అది మొత్తం కూడా ఫీచర్ చేసి అలానే పీడీ యాక్ట్లో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈసారి నుంచి యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అట్లానే రామచంద్రపురం సబ్ డివిజన్ అందరికీ కూడా తెలియజేయండి ఏమంటే, ఎక్కడైనా కానీ చిన్న న్యూసెన్స్ మీకు ఇష్యూ నోటీస్లోకి వచ్చినా వెంటనే మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, జనరల్ పబ్లిక్ అంతా కూడా. అట్లానే ఈ రౌడీ ఎలిమెంట్స్ కానీ, లేదంటే సస్పెక్ట్స్ కానీ, లేదంటే రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో, నైట్ టైం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారో, బండికి సైలెన్సర్స్ తీసేసి జులాయిగా తిరుగుతూ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ అఫెన్సెస్ విషయంలో అయితే ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. పంద్రపక్క గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ఆనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజులు నిర్వహించిన ఈ టోర్నమెంట్లో పీపీకే లెజెండ్స్ మొదటి బహుమతి, పీపీకే హంటర్స్ రెండవ బహుమతి గెలుపొందారు. చివరి రోజున గెలిచిన వారికి ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పండుగ సందర్భంగా యూత్ చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఇలాంటి ఆటలు నిర్వహించడం చాలా సంతోషమని, ఈ సందర్భంగా టోర్నీ నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆడగానే టోర్నమెంట్కి స్థలం ఇచ్చిన సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా పందలపాక గ్రామంలో పందలపాక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసి 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి విజేతలకి ఇప్పుడు బహుమతులు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకి, ముఖ్యంగా ఎవరైతే ఈరోజు విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాలు యువత పడదారిని పట్టకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని ఈరోజు పందలపాకలో యువత నెలకొల్పడం, దానికి పెద్దలందరూ సహకరించడం చాలా ముదావహం. ఎందువల్లంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యువత పెడదారిని పడుతూ అనేక చెడు వ్యసనాలకు బానిసై పండగనంగానే వేరే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే పరిస్థితుల నుంచి యువతని సన్మార్గంలో పయనింపజేయడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎంతైనా అవసరం. దానికి ముందస్తుగా ఈ పందలపాకలో నాంది పలకడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా మరింత కాలం కొనసాగాలి. మిగిలిన చుట్టుపక్కల గ్రామాలకి పందలపాక గ్రామం ఇప్పటికే అభివృద్ధిలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఆదర్శంగా ఉంది. ఈ కార్యక్రమాలు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా లేదా ఇతర పండుగల సందర్భంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మిగతా గ్రామాలకు కూడా పందలపాక ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఈ పందలపాక ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. తెలుగు జాతి ఆణిముత్యం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం రూరల్ మండలం మాలపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం ఎన్టీఆర్ రాజకీయ తత్వానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. అలాంటి మహానాయకుడి స్మృతిలో రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రజాసేవకు సార్థక రూపమని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర వైద్య అవసరాలు తీర్చడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రమాదాలు, ప్రసూతి సమస్యలు, శస్త్రచికిత్స వంటి సంక్షోభ పరిస్థితుల్లో రక్తమే ప్రాణాధారమని, అందుకే యువత, పార్టీ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
రక్తదానం దాత ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని, ఇది రాజకీయాలకు అతీతంగా చేసే అత్యున్నత మానవీయ సేవగా అభివర్ణించారు. ఎన్టీఆర్ బాటలో ప్రజల కోసం పనిచేయడమే నిజమైన రాజకీయ సేవ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. రక్తదానం చేసిన ప్రతి దాత సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని మంత్రి అభినందించారు. ఈ శిబిరాన్ని మన బాధ్యత ఫౌండేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా సేవా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన బాధ్యత ఫౌండేషన్ సభ్యుల్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా రాజకుమార్, జోనల్ ఇన్ఛార్జ్ కాశీ నరేంద్ర, మాలపడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే ముఖ్య అతిథులుగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, నాటక అకాడమీ చైర్మన్ పెంకి అన్నపూర్ణ, కాజూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, దంగేటి గౌరీశంకర్, మేడ్చెట్టి సూర్యనారాయణ, కవల నానజీ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్మృతిలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ప్రజాసేవ మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఉన్నాయి సరిపడా ఉన్నాయి. అటు పక్కేసేయండి, ముందు అటు పక్కేసేయండి, మీ వల్ల వద్ది. వేసేయండి చెప్తాను. కాదు వేసేనండి, మనం టౌన్ ప్రెసిడెంట్ గారా మీరంటే కృష్ణ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. అన్న అనే పదానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. లేకపోతే అన్న అనే పదం వాడుకలో ఉందంటే దాన్ని సార్థకత తీసుకుని వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందరూ కూడా ప్రజలు ఆయన చేసిన సంక్షేమం కానీ, ఆయన తీసుకుని వచ్చిన పథకాలు కానీ ఈ రోజుకి కూడా దేశంలో పలు చోట్ల దాన్ని ఫాలో అయ్యే విధానం ఉంది. అదేవిధంగా ప్రేమగా అందరూ కూడా ఆయన చేసిన సంక్షేమాన్ని బట్టి కానీ, అభివృద్ధిని బట్టి కానీ, అలాగే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు కానీ, ఆ రోజుల్లో ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో అమలు చేసే పరిస్థితి ఉండేది. కాకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు, మన పాలన మనమే చేసుకుందామని చెప్పి మరి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తెలుగుదేశం జెండా ఎగరేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గనుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ప్రేమగా అక్కడ కార్యకర్తలు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్న అనే ముద్దుగా పిలుచుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అన్న అంటే అన్న అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనతో ప్రేమగా పిలిచే అన్న అనే పదాన్ని బట్టే ఈరోజు ఆ వాడుకలో ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన అనేక పదాలు, కూడు గుడ్డ, పేదవారికి అందరికీ అవసరం అని చెప్పి మరి ఆయన అనేక పథకాలు తీసుకురావటం, అలాగే మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన వాటా కానీ, ఆడవాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ₹2 కేజీ బియ్యం కానీ అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫాలో అయిన పరిస్థితి. అలాగే పేదవాడికి వెన్నుదన్నుగా నిలిచింది అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి బీసీలకు వెన్నుముకగా నిలిచింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మరి మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఆయన దూరమై, ఇప్పటికీ కూడా మన మధ్య ఉంటున్నట్టు భావిస్తారు ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని కార్యకర్తల్ని 2 కళ్ళుగా భావించి మన ముందుకు తీసుకెళ్తున్న వైనం. ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధనతో ఈ పార్టీ పెట్టారో సుమారు 40 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాన్ని నిలబెట్టే విధంగానే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మసులుకుంటున్న తీరు, దాన్ని నడుపుతున్న తీరు మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. ఏదేమన్నప్పటికీ మనం ఈ
ఎన్ని యుగాలను దాటినా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈరోజు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ట కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్ళని కాపాడడంపై మీ ఉద్దేశం ఏమిటి అని, ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తే ఊరుకునేదే లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు మేముంటామని ఆయన తెలిపారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుండి వచ్చింది ఎంత, అలాగే చందాల రూపంలో వచ్చింది అంతా అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, అక్కడ లోకల్గా ఉన్న ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ప్రోటోకాల్ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయం పట్టుబడేలా మన కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారో, గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేయపురం నుంచి ఆనాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం పట్టుబడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు, ఈ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా, ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు. దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు, మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, ప్రజలందరికీ కూడా మరి ప్రజలకు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలంటే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద, అలా ఉన్నటువంటి అధికారుల మీద, నాయకుల మీద కూడా ఉంటుంది. ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు, దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు. ఏం చేద్దంటే ఇవాళ నేను మనవి చేస్తున్నా, ప్రభుత్వం దండిగా ఇచ్చుడు చేయండి, తప్పలేదు. కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే దోపిడీ, ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళు, అన్ని మెడికల్ ల్యాబ్లు, అలాగే అన్ని వ్యాపార సంస్థలు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎప్పటి మొప్పటిగా దండిగా దోచుకున్నారు. దీని లెక్కలయ్యి కనీసం మీరు చెప్పాలని బాధ్యత లేదని అడుగుతున్నారు. రెండోది ప్రోటోకాల్. ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి. ఈరోజు ఒక ఎండిఓ గారు మరి వారి కుటుంబ సభ్యులు, సాధన సభ్యులు, కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టి గెంతుతున్నారు. నేను తప్పలేదు, వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తోమచ్చు, తప్పలేదు, చేయొచ్చు ఆయనకి ఇష్టమైతే. కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు, వారి ఫోటో అయ్యేది. అలాగే అక్కడ జడ్పీటీసీ గారు ఉన్నారు, ఓసీ న్యూస్లో మరి ఎవరైతే మరి ఆయన యొక్క ఫోటో అయ్యేది. మరి అలాగే పోయి మా పార్టీ వాళ్ళని పక్కన పెడితే పోయి మీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు, ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు. మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. కనీసం ఒక సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు తీస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా, తప్పలేదు. ఇప్పటికన్నా ఎంత ఎవరిచ్చారో వాళ్ళ బ్యానర్ ఫోటో పెడితే ప్రజలు చూస్తారు. ఈ యొక్క నాకైతే ఒక ఆయన 5 లక్షలు ఇచ్చారు ఒక వ్యాపారం, అలాగే 2 ఫ్యాక్టరీలు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు. ఏమి ఇచ్చారో చెప్పండి, బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే ఆవు చేలో మెత్తే దూడ కట్టులో మెత్తుందని చందంగా చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మద్యపాన ప్రియులు పట్టుకొట్టావు జగన్ అన్నారు. మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట 10 రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కుడితే మీరేం చేస్తున్నారు సనాతనవాది గారు అని అడుగుతున్నాం. రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే లిక్కర్ షాపుల్లో మరి 60 రూపాయలు పెంచి ఎప్పుడు చూడని రేట్లు ఇవాళ ఈ పండక్కి చక్కగా
మరి వండల సత్యానందరావు గారు వారి లిక్కర్ వ్యాపారాన్ని 4 ఇంతలు పెంచుకుని చక్కగా మరి పండగని మరి ఆయన మరి కాసులు వెనకేసుకోవడంలో చక్కగా ఆయన ప్రజలు చూపించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇప్పటికైనా రేట్లు తగ్గిస్తారా? మళ్ళీ అదే పండుగ 60 రూపాయలు మరి బెల్ట్ షాపుల పేరుతో మీరు కలెక్షన్ ఇంకా చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్యుడు హైదరాబాద్ నుంచి రావాలంటే భర్తకి 4,000, భార్యకి 4,000, వాళ్ళ యొక్క పిల్లలిద్దరికి చెరుకో 3,000, సుమారు 14,000 ఖర్చు పెట్టి ఇవాళ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. మీ వ్యవస్థ ఏమైపోయింది? దీన్ని కట్టడి చేసి సామాన్యులు కూడా సంక్రాంతి అనే విధంగా చేయడంలో మీరు విఫలమైన మాట వాస్తవం కాదా అని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి ఈ సందర్భంగా అడుగుతూ, ఏదైతే మరి మేము చెప్పినటువంటి ఈ విషయం ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి టికెట్ల స్కామ్ లో వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తెస్తారని అడుగుతున్నాం. 4-5 మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్. ప్రతి నెల సుమారు 15 నుంచి 20 లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఏమో వీళ్ళేమో వాళ్ళ మీద గింటుకుంటూ అక్కడ నేను చెప్తున్నా, కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు, ప్రోటోకాల్ పంపించడం తప్పు కాదు, కానీ టికెట్లు లేకుండా కనీసం 200 రూపాయల దగ్గర తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి. కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్లిని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి. ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి మాటలు కాదు. ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలన్న బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కాబట్టి మళ్ళీ రేపొద్దు మీకు క్షమించాలని నెట్టి మేము అలా చేసాం, మీరు అలా చేసారు మా అవసరం లేదు. మీరు ఏదడిగినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది, ఎంత ప్రభుత్వం ఇచ్చింది, మీరెంత దండుకున్నారు, మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ విచారణ మీరు ఆదేశించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి. తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం తప్ప వాడపల్లి వెంకటేశ్వర యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కాదు. లేదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎప్పటికప్పుడుగా మీరు ఖర్చులు పెట్టే కార్యక్రమాలు ఏదైతే మరి నేను అడుగుతున్నా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు రూమ్ డెకరేషన్ కి 7 లక్షలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు విజయదుర్గ పీఠాధిపతి గాడ్ 90వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాడ్ కుమార్తె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ పీఠ భక్తులంతా సత్ప్రవర్తనతో మెలుగుతూ అమ్మను ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయని శుభాశిస్తులు అందించారు. ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఏవి శేషసాయి మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు పీఠం ద్వారా గాడ్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. గాడ్ మహిమను వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సాహితీవేత్తలు, రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో పీఠ భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురవే నమః. మహానుభావులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ గాడ్గారి 90వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ముఖ్యంగా ఆర్ఎస్ గారికి, ఇతర ట్రస్ట్ సభ్యులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గాడ్గారి భారతమానికి నా నమస్సుమాన్ని గురు పరంపరకి అలాంటి గొప్ప స్థానం ఉన్నది. అలాంటి గురు స్థానంలో ఈరోజు మనందరం కూడా శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు వారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నాం. మన కళ్ళెదురుకుండానే అనేక అద్భుత దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు కూడా మన దృష్టి కొన్నిసార్లు
కొన్నిసార్లు దాని మీదకి వెళ్ళదు. అదే కలియుగ ప్రభావం కింద చాలా మంది పండితులు చెప్తారు. సభలో ఇవాళ వేదిక మీద కూర్చున్న మహాభావులందరూ కూడా ఈ జాతికి జ్ఞాన భిక్ష పెట్టిన మహాభావులు, వారి రంగాల్లో నిష్ణాతులు, వారందరూ కూడా ఇవాళ ఇక్కడ చేరబడ్డాన్ని వెనకాలన్న గొప్ప ఉద్దేశం వారు వారి పద్ధతులలో కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవడానికి వచ్చారు. ఇది మన భారతీయ సంస్కృతిలో గొప్ప విషయం. మనం లాభం పడినది, మనం నేర్చుకున్నది, ఆచరణలో పెట్టినది, దాన్ని ఎవరి ద్వారా, ఎవరి స్ఫూర్తి వల్ల మనం దాన్ని చేశామో వారికి వెళ్ళి కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవాలి. ప్రజలు సన్మార్గంలో ధర్మ మార్గంలో నడవడానికి దోహదం చేస్తున్న ఈ పీఠం వారు తప్పనిసరిగా అభినందనీయులు. గోపిక కృష్ణుడికి అందించినంత చదువుగా అందించాలి. ఎందుకని అంటే ఆ తపశ్శక్తి ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి పాకితే ఈ చెయ్యి ఇంకా బ్రహ్మాండంగా రచన సాగిస్తుంది. ఆ శక్తిని అందించేటువంటి ఏది ప్రయాసాలు తెలియని వాడు ఎన్నోరు మరియు మంత్రి లేనివాడు సామాన్యుడు. ఎప్పుడు మనం ఏం చదువుకున్నా భగవంతుడు అనేవాడు ఉన్నాడని మనం కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు తెలుసు, బ్యాంక్ పోలీస్ ఆఫీస్ పోలీస్ అంటారు. మనం అనుకున్నట్టు మిగతా నా జీవితంలో డాక్టర్ ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎంపీపీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇన్ఛార్జ్ కీర్తిశేషులు వరపుల తమ్మయ్య బాబు గారి దశదిన కర్మ కార్యక్రమం లింగపర్తి గ్రామంలో నిర్వహించారు. వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అనంతరం లింగంపర్తి సెంటర్లో వరపుల తమ్మయ్య బాబు గారి కాంస్య విగ్రహావిష్కరణలో తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మయ్య బాబు గారి మరణం పార్టీకి తీరని లోటు అని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్యే సత్యప్రభ, వరపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ అనంతబాబు, ముద్రగడ గిరిబాబు, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీను, రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, తామరాడ ఎంపీటీసీ గోకెడ రాజా, కిర్లంపూడి జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు గంధం ప్రభాకర్, జగ్గంపేట మండల అధ్యక్షుడు మరిస రామకృష్ణ, మేడిపోయిన శ్రీను, కిర్లంపూడి మాజీ సొసైటీ చైర్మన్ చదలవడ బాబీ, దాడిచిన బుజ్జి, మాదరపు వీరబాబు, కురుమల నాగేశ్వర, చిక్కాల భగవాన్, సతీ సోమరాజు, గంధం శ్రీను, కాయల మణికంఠ, పాలెం బాబీ, గండికోట శ్రీను, గోకడ పండు తదితరులు ఉన్నారు. అనంత ఉదయ భాస్కర్ బాబు గారు, అలాగే తుమ్మల రమేష్ గారు, వీళ్ళంతా కూడా పూలమాలలు వేయడం జరుగుతుంది. ఇప్పటికే జ్యోతి నెహ్రూ గారు, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ సగరపేట గుర్రంపాలెం గ్రామంలో పలు పేద కుటుంబాలకు బియ్యం బస్తాలు నగదు తన సొంత ఖర్చుతో పంపిణీ చేసిన గుర్రంపాలెం పంచాయతీ జనసేన అధ్యక్షులు గాది నాగరాజు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముందుగా సగరపేటలో ఉన్న భగీరథుని విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పేదలకు బియ్యం బస్తాలు నగదు అందించారు. ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు. సహృదయంతో పేదలకు తన సొంత ఖర్చుతో బియ్యం బస్తాలు నగదు పంపిణీ చేసిన గుర్రంపాలెం పంచాయతీ జనసేన అధ్యక్షులు గాది నాగరాజుని తన సొంత ఖర్చుతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన అభినందించి జనసేన పార్టీ గుర్రంపాలెం పంచాయతీ అధ్యక్షులు గాది నాగరాజు మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సహాయ గుణంతో మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సహకారంతో ఈ కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుందని, పేదలకు సహాయం అందించడంలో నేను ఎప్పుడూ నా వంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సగరపేట గ్రామ అధ్యక్షులు గాది నాగరాజు, జగ్గంపేట మండల అధ్యక్షులు మర్సి రామకృష్ణ, గండికోట పాండు, నక్క గంగరాజు, గాది రాము, గండికోట శ్రేణు, గండికోట చిన్ని, నక్క దుర్గారావు, గండికోట అప్పులు, గండికోట బాలాజీ, గాది జయన్న, నక్క రమణ, గాది తాతాజీ, మాదరపు వీరబాబు, గంధం ప్రభాకర్, దాడి చిన్న బుజ్జి, కాయల మణికంఠ, పాలెం బాబీ, గంధం శ్రీను, సతీ సోమరాజు, చిక్కల భగవాన్, బోండా నందిబాబు, కురుమల్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
నాగరాజ్ అండి. నేను జనసేన పార్టీ గురపాలెం జనసేన అధ్యక్షుడిని అండి, సగరపేట. నేను ఈ గ్రామంలో నిరుపేదలకు అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గురించి అన్నీ విన్నాను. ఆయన తీరులోనే ఉండాలనేసి మా తుమ్మలపల్లి రమేష్ గారు నన్ను ఇలాగా చేయమని అన్ని సహకారాలు అందించారండి. జై జనసేన. ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలంలో ఈ గొల్లగుంట గుర్రపాలెం ఈ సగరపేట సంబంధించి ఈరోజు మా నాగరాజు గారి చేతుల మీదుగా గాది నాగరాజు గారు నాగరాజు గారు అంటే అర్థమైపోతుంది. మా నాగరాజు గారి పేరు మీదుగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న కొంచెం బాగా ఎవరైతే కొంచెం ఆరోగ్యం బాగోలేదో అలాంటి వాళ్ళందరినీ నెతికి ఈరోజు వాళ్ళకి బియ్యం బత్త అలాగే నిత్యావసర సరుకులు కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అందరికీ సాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారో అలాగే ఆ ఉద్దేశంతో ఈయన కూడా ఈరోజు నాగరాజు గారు ఈ గ్రామంలో ఉన్న సుమారు కొంతమందిని అందరినీ ఎంచి ఎవరికైతే నీరసంగా ఉందో వాళ్ళందరికీ కూడా బియ్యం బత్త నిత్యావసర వస్తువులు అలాగే కొంచెం ఆర్థిక సాయం కూడా చేసి ఈరోజు ఈ గ్రామం అంతా కూడా తిరిగి వాళ్ళందరికీ ఇళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే మా జన సైనికులు అందరూ కూడా మా మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మండలం నుంచి. అలాగే నియోజకవర్గం నుంచి ఉన్న జన సైనికులు అలా వీర మహిళలు అందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం. ప్రజాశాంతి భద్రతల్ని మరింత పటిష్టం చేసే దిశగా పోలీస్ శాఖ కీలక అడుగు. పందలపాకలో ఘనంగా నిర్వహించిన పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందజేసిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజాసేవకు పరమార్థం రక్తదానం. ఎన్టీఆర్ ఆశయ సాధనకు నిబద్ధత. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. కూటమి ప్రభుత్వం దోపిడీకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ర జగ్గిరెడ్డి. వరపుల తమ్మయ్య బాబుకి ఘన నివాళి అర్పించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. పేదలకు బియ్యం బస్తాలు నగదు పంపిణీ చేసిన గుర్రంపాలెం పంచాయతీ జనసేన అధ్యక్షులు గాది నాగరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.